స్థాయిలో జరుగుతుంది ఇక్కడ ఇది. సార్, పవన్ టార్గెట్గా ముద్రగడ, హరిరామ జోగయ్య రాజకీయ ఎత్తుగడలు చేస్తున్నారు అన్నది పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్న అంశం. అది వాస్తవమా? కాదండి, నేను వ్యూహాలు వేస్తానని మీరు బహిరంగంగా ఎన్నిసార్లు చెప్పారు. ఎవరైనా ఎవరి వ్యూహాలు వాళ్ళు. మీరు వాళ్ళ దగ్గరికి మనుషులను ఎందుకు పంపించారు? వ్యూహం కోసం పంపించారా? మనం ఎక్కువసేపు అది అంశం చర్చకు వస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను. మీరు ఎందుకు పంపించారు మీ ప్రధాన కార్యదర్శిని? మీరు ఎందుకు ఆయన తీసుకొని వచ్చి మంగళగిరిలో సమావేశం పెట్టారు? ఆ తర్వాత నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు అక్కర్లేదని ఎందుకు ప్రకటించారు? ఆ తర్వాత నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు అవతలిపోతున్నారని ఎందుకు అవమానించారు? ఇవన్నీ వాళ్ళు దానికేం ప్రతిగా చేయరా? మీరు నన్ను పిలిచి చర్చ చేద్దామని నన్ను పిలిచి నేను వచ్చిన తర్వాత నాతో ఏం మాట్లాడకుండా మీరు నన్ను ఏదో అది ఇది అని మీరు చేస్తేనే నా బయటికి వెళ్ళి మైక్లో ఒక మాట చెప్పనా నన్ను పిలిచి చేశారని? ఒక లాజికల్గా ఏమైనా ముగించారా? దానికి ఎందుకు ముగించలేదు, ఎందుకు పంపించారు, ఎందుకు ముగించారు మీరు ఎప్పుడైనా చెప్పారా? అంటే ఎంతసేపటికి మీరు చాలా ఆకర్షణీయమైన వ్యక్తి, సమర్థుడైన కథానాయకుడు కావచ్చు, కానీ మీ పనులకు సంబంధించిన లాజికల్ ఎక్స్టెన్షన్ ఒకటి ఉండాలి కదా. ఎవరికి ఉన్న వ్యక్తిత్వం, ఎవరికి ఉన్న స్థానం వాళ్ళకు ఉంటుందండి. వాళ్ళు నిజంగా ఇప్పుడు ఉదాహరణకు వెళ్ళి వైసీపీ ఏజెంట్లు అందుకోసమే ఇవన్నీ చేశారు అని కామెంట్స్ వస్తాయి. వైసీపీ ఏజెంట్లుగా ఉన్న వాళ్ళైతే ఎందుకు కలుసుకున్నారు, మీరు ఎందుకు పంపించారు? అవును, వెళ్ళిన వాళ్ళకి వాళ్ళు చెప్పుంటారు కదా. రెండవది, మీడియా ఎప్పుడు పూర్తిగా ఒకవైపే ఉన్నారని ఎప్పుడు చెప్పలేదు. మీడియా వాళ్ళ దగ్గరికి వెళ్ళిన ప్రతి వాళ్ళు మీరు వైసీపీలో చేరతారా, జనసేనలో చేరతారా అని అడుగుతూనే వచ్చారు. వైసీపీ యాంగిల్ నెవర్ క్లోజ్డ్ ఇన్ఫ్యాక్ట్. రెండవది, తెలుగుదేశానికి వాళ్ళు వ్యతిరేకం అన్నది కూడా వెల్ ఎస్టాబ్లిష్డ్. ఇవన్నీ తెలిసి మీరు ఏం చేశారంటే నిజానికి పవన్ కళ్యాణ్ ఒక విఫలయత్నం చేశాడు. వైసీపీ టీడీపీ మధ్యలో వీళ్ళని తనతో చేర్చుకుంటే తనకు ఒక ఓట్ బ్యాంకు, తనకు ఒక క్యాంపు ఇదంతా పెరుగుతుంది అని ఆయనంతగా ఆయన ప్రయత్నించాడు. కానీ ఆయన పర్సనాలిటీ అడ్డం వచ్చింది. తనుగానే రంగంలోకి దిగి మాట్లాడి ఇవన్నీ చేయడానికి. అక్కడ ఉన్న వాళ్ళేమో అంతకంటే గంభీరంగా అన్నీ అవన్నీ అంటే తప్ప మాట్లాడని వాళ్ళు. దానివల్ల వచ్చిన పరిస్థితి తప్ప రాజకీయాల్లో వర్మ ఎవరైనా స్వయంకృతాలే ఉంటాయి, విజయాలైనా విఘాతాలు. అంటే పవన్ కళ్యాణ్, ముద్రగడ మధ్య